శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీగణపతి సచ్చిదానంద 31వ అధ్యాయం కొనసాగుతోంది. 4 పనులు. ఆ రోజుల్లోనే ఒకరోజు ఒక ఆయన వచ్చి, మీ దగ్గరకు ఎవరైనా కొత్తవాళ్ళు వచ్చినప్పుడు మీరేం చేస్తూ ఉంటారండి అని అడిగాడు. ఆయన అదృష్టం బావుంది. స్వామీజీ విశ్రాంతిగా సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు. మందస్మిత సుందరంగా ఇలా చెప్పారు స్వామీజీ. కొత్తవాళ్లు రాగానే 4 పనులు చేస్తాను నేను. 1. ఆ జీవి పూర్వచరిత్ర ఏమిటా అని చూస్తాను. 2. ఈ స్థానానికి వచ్చాడు గనుక ఆ సుగుణానికి తగిన ఆశీస్సు ఇస్తాను. 3. ఆశీర్వాదం పొందిన ఆ జీవి నాతో భక్తితో ప్రేమతో నిండిన అనుబంధాన్ని పెంచుకుంటాడా లేదా అని పరిశీలిస్తాను. 4. ఇక వాడు నాతో అనుబంధం ఏర్పరచుకుంటే వాడు ఎక్కడ ఉన్నా సరే వాణ్ణి నేను రక్షిస్తాను. ఈ సమాధానం విన్నాక ఇందులో 4వది బుకాయింపు అనిపించింది జయరాంకి. అయినా మరికొన్ని సంఘటనలు చూశాడు కనుక అది అంతే అయి ఉంటుంది అనుకుని ఊరుకున్నాడు. కానీ అతనికి అనుమానం వచ్చాక తీర్చే విధానం స్వామీజీ ఆలోచించరా? 1970లో ఒక రోజున పొద్దున్న, ఒరేయ్, మనం ఇప్పుడు అనంతపురం వెళ్ళాలిరా, అర్జెంటు, గంటలో బయలుదేరాలి అన్నారు స్వామీజీ హడావుడిగా. ఆశ్రమంలో కారుంది గాని డ్రైవర్ లేడు. ఆశ్రమంలో కుర్రవాళ్లంతా తలో దిక్కుకి పరిగెత్తారు. గంటలో కారు బయలుదేరింది. స్వామీజీతో పాటు జయరాం, తిమ్మప్పయ్య గారు కూడా బయలుదేరారు. శ్యామన్న అనే ఆయన కారు నడుపుతున్నారు. కారు బయలుదేరిన దగ్గర నుంచి హాస్యాలు పేల్చేస్తున్నారు స్వామీజీ. అందుచేత ప్రయాణం ఎంతో హాయిగా సాగిపోతోంది. హిందూపూరు దాటింది. ఎండ తీవ్రంగా ఉంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. కారు శరవేగంతో సాగిపోతోంది. కారులో నవ్వులు పేలిపోతున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి మెలికలు తిరిగిపోసాగారు స్వామీజీ. ఏమి బాధో తెలీదు. నోరు బిగుంచుకుని మొహం గాండ్రించుకుని ఘోరంగా మూలుగుతున్నారు. ఆ బాధను తట్టుకోలేక కాబోలు మెలికలు తిరుగుతూ సీటు నుంచి లేవబోతున్నారు. నిలబడలేక పడిపోతున్నారు. కారులో ఇతరులకు కంగారైపోతోంది. పెనుగొండ రైల్గేట్ వచ్చింది. ఇంకా 2 గంటల ప్రయాణం సాగితే గాని అనంతపురం రాదు. వెనక్కి పోదామన్నా దగ్గరలో పట్టణం ఏమీ లేదు. స్వామీజీ సీటు మీద ఎగిరెగిరి పడటం, మెలికలు తిరగటం పెరిగిపోతోంది. ఇక గత్యంతరం లేక దైవం మీద భారం వేసి శ్యామన్న కారు స్పీడు గరిష్ట పరిమితికి పెంచాడు. మెలికలు తిరుగుతున్న స్వామీజీ మధ్య మధ్యలో కాసేపు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇక చివరి క్షణాలు వచ్చేసినట్టున్నాయే అని కంగారు పడిపోతున్నారు పరివారం వారు. ఇంతలో పక్క పొలాలలో నుంచి ఒక చాలా చాలా పెద్ద గొర్రెల మంద రోడ్డెక్కింది. గరిష్ట వేగంలో ఉన్న కారు కింద ఒక గొర్రె పడి క్షణాలలో ముక్కలైపోయింది. అదిరిపోయిన శ్యామన్న కారు బ్రేకు వేసే లోపల మత్తులో ఉన్న స్వామీజీ చటుక్కున లేచారు. ఆయన బాధ కొంచెం తగ్గినట్టుంది. ఇప్పుడు మెలికలు తిరగటం లేదు. ఒక్క క్షణం చచ్చిన గొర్రెవంక చూసి, పోనీ అన్నారు స్వామీజీ. చీకటి పడే లోపల అనంతపురం చేరాలి అన్నారు స్వామీజీ డ్రైవర్ని ప్రోత్సహిస్తూ. సాయంత్రం 6 అయ్యేసరికి అనంతపురంలో ఒక ఇంటి ముందు ఆగింది కారు. స్వామీజీ వస్తారని తెలియదు కనుక ఎవరూ స్వాగతం చెప్పలేదు. స్వామీజీయే ఆదుర్దాగా లోపలికి వెళ్లారు. లోపల ఒక 4-5 ఏళ్ల పసిపిల్ల చివరి క్షణాల్లో ఉంది. ఆ పిల్లను చూస్తేనే తెలుస్తోంది మృత్యువు కోరలు అప్పటికే ఆ ఒంట్లో దిగబడి ఉన్నాయని. ఎవరితోనూ మాట్లాడకుండా రోగి దగ్గరకు వెళ్లారు స్వామీజీ. మృదువుగా, అతి మృదువుగా ఆ పిల్ల శరీరమంతా తడిమి స్పృశించారు. కొద్దిగా విభూతి నోట్లో వేశారు. అర్థం కావటం లేదా దారిలో అంత బాధ ఎందుకు వచ్చిందో అన్నారు స్వామీజీ జయరాంతో. ఓహో, ఆ గొర్రె మరణం కూడా దీనికి శాంతిక్రియే అన్నమాట అనుకున్నాడు శివరాం. ఇంతలో ఆ పిల్ల లేచి కూర్చుంది. క్షణాలలో ఆమె ముఖంలో మార్పు కనిపించింది. జీవం తొణికిసలాడుతున్న కళ్ళతో, నవ్వుతో, ఉల్లాసంతో తటాలను లేచి వచ్చి స్వామీజీకి నమస్కరించింది పిల్ల. స్వామీజీ హృదయాన్ని స్పృశించే సంఘటనలు మరికొన్ని కూడా ఆ ప్రాంతాల్లోనే జరిగాయి. సంగీత మార్గంలో స్వామీజీ హృదయం దోచుకున్న పిడేలు చౌడయ్య గారింటికి ఓ రోజు కబురు వెళ్ళింది. మిమ్మల్ని వచ్చి కచేరీ చేయమంటున్నారు స్వామీజీ అని.
తన పరివారంతో సహా ఆశ్రమంలో వాలాడాయన. ఆయన వచ్చేసరికి స్వామీజీ జన్మ మృత్యు పరంపర గురించి ఉపన్యసిస్తున్నారు. ఆ రోజు ఆ ప్రసంగం అవుతూనే సంసారం దుఃఖమయం, శరీరం రోగమయం అని కీర్తన అందుకున్నారు స్వామీజీ. ఈ కీర్తన మొదలెట్టే ముందు భక్తులలో రోజూ ఆడవారు కూర్చునే చోట మగవారిని, మగవారు కూర్చునే చోట ఆడవారిని కూర్చోమన్నారు స్వామీజీ. స్వామీజీ పాటకు పక్కవాద్యంగా అందుకున్నాడు చౌడయ్య గారు. ఆ రెండు సంగీతాలు ఆ చిన్న సభను కరుణరస తరంగాలలో ముంచెత్తాయి. ఆ కీర్తనే ఆ రోజు చౌడయ్య గారి కచేరీకి మంగళాచరణం అయింది. ఆ తరువాత ఆయన కచేరీ 4:30 గంటల సేపు సాగింది. స్వామీజీ ఆ దుఃఖరాగం ఎందుకెత్తుకున్నారో, ఏ ముహూర్తాన్ని ఎత్తుకున్నారో గాని ఆ రోజు చౌడయ్య గారి కచేరీ అంతా కరుణరసమే పొంగులెత్తింది. సామరాగం స్వామీజీకి చాలా ప్రియమని, ఆ రాగం వింటే స్వామీజీ సమాధిలోకి వెళతారని, అలా సమాధిలోకి వెళితే మధ్యమావతి రాగం వల్ల ఆయన బహిర్ముఖ స్థితిలోకి వస్తారని ఆశ్రమంలో కుర్రాళ్ళందరికీ తెలుసు. చౌడయ్య గారికి తెలీదా? ఆ రోజు మాత్రం ఆ 2 రాగాలను ముట్టుకొనే లేదు చౌడయ్య గారు. కచేరీ అంతా దుఃఖపు రాగాలతోనే నడిచిపోయింది. కచేరీ పూర్తయ్యేసరికి హృదయధర్మం గల జీవులు కన్నీళ్లు కారిస్తే శిలాహృదయాలు దీర్ఘంగా నిట్టూర్చారు. అందరి మనస్సులు జన్మ మృత్యు జరా చక్ర పరివర్తనాల తత్వం వైపు పరుగులు తీయసాగినాయి. కచేరీ అయినాక ఇక చౌడయ్య గారు కారెక్కబోతుండగా వెనక్కి పిలిచారు స్వామీజీ. అక్కడ ఉన్నవారి దగ్గర ఎవరి దగ్గరైనా కెమెరా ఉందా అని అడిగారు. ఎవరి దగ్గరా లేదు. అప్పుడు చౌడయ్య గారి కారే పంపించి ఒక ఫోటోగ్రాఫర్ని తెప్పించి చౌడయ్య గారి సంగీత బృందంతో కలిసి ఫోటో దిగారు స్వామీజీ. ఆ తర్వాత ప్రసాదం ఇచ్చి చౌడయ్య గారిని పంపారు. ఆ రోజు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి చౌడయ్య గారికి అనారోగ్యం ప్రారంభమైంది. 3 రోజులు అలా గడిచింది. 3వ రోజు రాత్రి ఆశ్రమంలో తోడు పడుకునే చిన్నర్సు గారు, వెంకట్రామయ్య గారు స్వామీజీ కొంచెం విచారంగా కనిపించేసరికి అలా ఉన్నారేమిటని వెంటబడి అడిగారు. చౌడయ్యకు ప్రమాదం దగ్గరకు వచ్చింది అన్నారు స్వామీజీ. అలా అనేసి ఇక కళ్ళు మూసుకుని నిద్రపోయారు. ఇక్కడ నిద్రపోయిన స్వామీజీ అక్కడ అరనిద్రలో ఉన్న చౌడయ్య గారిని లేపారు. అర్ధరాత్రి వేళ తన ఇంట్లో మంచం పక్కన నిలబడ్డ స్వామీజీని చూసి ఆయన కంగారు పడలేదు. మెల్లిగా లేచి దేవుడి గదిలోకి నడిచాడు. అక్కడ యథాప్రకారంగా సంగీత సేవ ప్రారంభించాడు. అయితే ఈ మాట కొంచెం సేపటికే చాలన్నారు స్వామీజీ. తరువాత ఆ పిడేలు స్వామీజీ పాదాల దగ్గర పెట్టి స్వామీజీ పాదాలకు తల అంచి నమస్కరించి ఆ వృద్ధ సంగీత తపస్వి నిబ్బరంగా నిలబడ్డాడు. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టు తలాడించారు స్వామీజీ. ఆ మర్నాడు చిన్నార్సు గారు ఆదరాబాదరాగా ఆశ్రమానికి పరిగెత్తుకొచ్చారు. ఆయనను చూస్తూనే తెలిసింది అన్నారు స్వామీజీ. ఆ తర్వాత అనేక సంవత్సరాల పాటు ఆయన ప్రసక్తి వచ్చినప్పుడల్లా తన చివరి రోజులలో కూడా ఆశ్రమానికి చాలా సేవ చేశాడు అని ఎంతో దుఃఖంగా మాట్లాడేవారు స్వామీజీ. క్షీరవ్రతం ఉన్నట్టుండి ఏవేవో కొత్త కొత్త వ్రతాలు మొదలు పెడతారు స్వామీజీ. ఒకసారి కేవలం ఆవు పాలే ఆహారంగా తీసుకోవటం వ్రతంగా ఆరంభించారు. అది ఎందుకో ఎన్నాళ్ళో ఎవరికీ తెలీదు. అలా జరుగుతూ ఉండగా ఆశ్రమంలో ఉన్న ఒకే ఒక ఆవు దాదాపు హఠాత్తుగా దివంగతమైపోయింది. మరో ఆవు ఉంది గాని అది ఇంకా చూడిది. ఇక ఊళ్ళో ఏ ఆవు పాలు తెచ్చినా అదేమి విడ్డూరమో కానీ వాసన వాసన అంటారు స్వామీజీ. ఆ వాసన ఆయనకు ఎంత దుర్భరంగా ఉందంటే సేరు పాలు తెస్తే దాన్ని ఇగరకాచి ఒక ఉగ్గు గిన్నెకు కుదించి అందులో ఒక చెంచా మాత్రం అతి కష్టం మీద మింగుతున్నారు. దీనివల్ల స్వామీజీ చిక్కి శుష్కించిపోతున్నారు. ఎందరు భక్తులు బతిమాలినా ఆ వ్రతం మానరు స్వామీజీ. రోజూ ఈ పాలు తెచ్చి ఇచ్చే బాధ్యతను శిరస్తేదారు కృష్ణమూర్తి గారు తీసుకున్నాడు. దీని నిమిత్తం రోజూ పొద్దున సాయంత్రం కలిపి ఆయన 27 కిలోమీటర్లు సైకిల్ తొక్కవలసి వస్తోంది. దీనివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతినసాగింది. అయినా ఆ మాట స్వామీజీకి తెలిస్తే ఆ కాసిన పాలు కూడా తాగరేమో అనే భయంతో అనారోగ్యం సంగతి రహస్యంగా దాచేసుకున్నాడు కృష్ణమూర్తి గారు. ఒక రోజున మద్రాసు చంద్రరావు గారికి స్వామీజీ మీద బాగా కోపం వచ్చి గట్టిగా అడిగాడు. ఇదేం వ్రతం అండి? ఏ పాలు తాగకపోతే ఎలా? మీకెలాంటి ఆవు కావాలో చెప్పండి, ఎన్ని వేలైనా కొనుక్కొస్తాను. అంతేగాని మీరిలా ఉపవాసాలుంటే మేమెలా తినగలం అని. ఆ ఆవు పూర్తిగా ఎర్ర రంగులో ఉండాలి.
ఒంటి మీద ఎక్కడా వేరే రంగు ఉండరాదు. తోక పొడుగ్గా ఉండాలి. కొమ్ములు కొంచెం ముందుకు వంగి సమంగా ఉండాలి. ఎగుడు దిగుడుగా ఉండకూడదు. దాని కాళ్ళు సన్నగా ఉండాలి. అలాంటి ఆవైతే నాకు వాసన ఉండదు అన్నారు స్వామీజీ. ఇక ఆశ్రమ భక్తులంతా ఇలాంటి ఆవు కోసం వెతకసాగారు. ఈ వర్ణన శిరస్తేదారు కృష్ణమూర్తి గారు కూడా విన్నాడు. ఆయన ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ ఉంటే దారిలో ఒక ఆవుల మంద కనిపించింది. దాంట్లో సరిగ్గా ఇలాంటి ఆవు ఉంది. వెంటనే మంద వెంట నడిచి ఆ యజమానిని పట్టుకుని ఆ ఆవుని అమ్మమన్నాడు కృష్ణమూర్తి గారు. నేను అమ్మను అన్నాడతను. అందువల్ల ఇక ఆ ఆవు పాలు పోయించుకుని స్వామీజీకి అందజేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ మర్నాడు ఏమీ చెప్పకుండా ఈ పాలు తెచ్చి ఆశ్రమంలో ఇచ్చాడు. పాలు బావున్నాయే అన్నారు స్వామీజీ. డాక్టర్లు లో బీపీ వచ్చిందని, సైకిల్ తొక్కవద్దని మళ్ళీ మళ్ళీ హెచ్చరించటంతో ఒకరోజు ఆయన మనస్సులోనే అనుకున్నాడు, అబ్బా ఇంకా ఎన్నాళ్ళు పాలు తీసుకెళ్లాలో అని. ఆ రోజే స్వామీజీ ఎక్కడికో కారులో వెళుతూ ఎదురుపడ్డారు. ఈయన్ని చూడంగానే వెనక్కి పిలిచి, ఆశ్రమంలో ఆవు ఈనింది, ఇక నువ్వు పాలు తేనెక్కరలేదు అన్నారు స్వామీజీ. రోగభారం. ఎవరో ఒక భక్తుడు కొన్నాళ్ల కిందట ఒక లేడి పిల్లను స్వామీజీకి సమర్పించాడు. అది ఆశ్రమంలో అంతా కలయ తిరుగుతూ స్వామీజీని అంటిపెట్టుకుని ఉంటూ ఆశ్రమానికి పురాతన మహర్షి ఆశ్రమాల శోభను మరింత ప్రస్ఫుటంగా ఆపాదిస్తూ ఉండేది. అది ఆశ్రమీయులకే గాక ఆశ్రమ సందర్శకులందరికీ ముద్దుబిడ్డగా మెసలుతూ ఉండేది. ఒకసారి ఏదో దగ్గర ఊరికి పర్యటనకు వెళ్ళిన స్వామీజీ రావటం కొంచెం ఆలస్యమైంది. అనుకున్న దానికన్నా స్వామీజీ వియోగం ఎక్కువయ్యేసరికి భరించలేకపోయిందో ఏమో ఆ అమాయకపు సుకుమార జీవి ప్రాణాలే వదిలేసింది. ఆశ్రమానికి వచ్చిన స్వామీజీ దానికోసం చాలా రోజులు దిగులుగా ఉండిపోయారు. చౌడయ్య గారి లాంటి మహాభక్తులు పోయినప్పటికంటే అధికంగా దుఃఖిస్తున్న స్వామీజీని చూసి సన్నిహిత భక్తులు ఆశ్చర్యపోయారు. అయితే ఒకరోజు స్వామీజీ నోటి వెంట మరో కఠోర సత్యం వినేసరికి వాళ్ళు మరింత తెల్లబోక తప్పలేదు. నేను ఒక భక్తుడి క్యాన్సర్ తీసుకున్నాను. అది కొన్నాళ్లు నేను అనుభవిస్తే గాని పోదు. ఈలోగా ఈ ప్రయాణం వచ్చేసరికి మళ్ళీ రాగానే తీసేసుకోవచ్చులెమ్మని తాత్కాలికంగా ఆ జబ్బును ఈ లేడి మీదకి పంపాను. కానీ అక్కడ ఆలస్యమైపోయింది. దీని విషయం ఎందుకో మరుపును పడిపోయింది. లేడి మరీ సున్నితపు ప్రాణి. కొద్ది జాగును కూడా తట్టుకోలేక అది చచ్చిపోయింది. అందువల్ల నేను ఎక్కువ బాధపడవలసి వస్తోంది. తెల్లబోయిన భక్తులు మెల్లిగా తేరుకొని, ఆ రోగం మళ్ళీ మీకు వచ్చేసిందా అన్నారు బాధగా. అది మామూలేలే, దానికేం గాని ఇప్పుడు దీని ఉత్తర జన్మల బాధ్యతంతా మనకు ఎక్కువైంది అన్నారు స్వామీజీ. ఆ తరువాత ఇక లేడి పిల్లలను ఆశ్రమంలో చేర్చలేదు. ఆ తరువాత స్వామీజీ దగ్గర కుక్కపిల్లలు చేరసాగినాయి. లేడి పిల్లల కన్నా కుక్కపిల్లలకు రోగాలను భరించే శక్తి ఎక్కువేమో. అప్పటి నుంచి స్వామీజీ దగ్గరకు చాలా కుక్కలు వస్తూ పోతూ ఉన్నాయి. స్వామీజీ దగ్గర ఉన్న ఈ కుక్కల్లో అనేక విచిత్ర గుణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కుక్కలు సుదీర్ఘమైన ప్రణవనాదం చేస్తున్నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. నిత్యము సాత్వికాహారంలో ఉండే ఈ కుక్కలు తియ్యటి పళ్ళంటే ఎక్కువ ఆసక్తి పడటం మరో విచిత్రం. స్వామీజీ దగ్గర ఉండే అర్క అనే కుక్క స్వామీజీ శిరస్సు మీద ధరించిన బిల్వదళాలను వెంటబడి తింటుంది. కుప్పా కృష్ణమూర్తి స్వామీజీ దగ్గర ఉండగా ఒకసారి ఈ అర్క దగ్గరకు వచ్చింది. అప్పుడు దాన్ని ఒక పాట పాడమ్మా అని స్వామీజీ బతిమాలారు. అది భైరవి రాగంలో స్వచ్ఛమైన రాగాలాపన 2-3 నిమిషాల పాటు చేసి ఉన్నట్టుండి పసిపిల్లలాగా తెగ సిగ్గుపడి స్వామీజీ చాటున దాక్కుండిపోయింది. కొత్త మనిషి కనిపించడం వల్ల సిగ్గుపడి ఆగిందని, లేకపోతే భైరవి రాగ ప్రస్తారం ఇంకా విశాలంగా చేస్తుందని స్వామీజీ చెప్పారు. దేశంలో ఎందరో జీవులకు క్యాన్సర్ నయం చేస్తున్న స్వామీజీకి పెంపుడు తల్లిగా ఉండి కన్న తల్లి కన్నా అధికంగా లాలిస్తున్న జయమ్మ గారికి క్యాన్సర్ ముదిరిపోతూ ఉంటే ఆమెను స్వామీజీయే స్వయంగా మామూలు వైద్యంలో పెట్టడం చిత్రాల్లో కల్లా చిత్రం కాదా? కానీ ఒక్కోసారి జీవులకు మరణమే మహత్తర లాభకారి అవటం వెనుకటి ముందటి జన్మ పరంపరలను ప్రత్యక్షంగా దర్శించగల దీర్ఘదర్శులైన మహర్షులకు తెలిసినట్టు మనకేం తెలుస్తుంది? ఆశ లేదు అని చెప్పేశారు స్వామీజీ. అది విన్న జయమ్మ గారు, ఆఖరి సమయానికి నా దగ్గర ఉండండి స్వామీజీ
అని ప్రార్థించింది. ఎంత సంస్కారవంతురాలో ఆ జీవి. ఒకరోజు రాత్రి 11 గంటలకు ఉన్నట్టుండి కారు బయటకు తీయించి స్వయంగా డ్రైవ్ చేసుకుని జయమ్మ గారి దగ్గరకు వెళ్లారు స్వామీజీ. జయమ్మ గారి భర్త సూర్యనారాయణ గారు అక్కడే ఉన్నాడు. ఆవిడ ప్రమాదకర పరిస్థితిలో ఉంది. సమయానికి స్వామీజీ వచ్చారని, ఇక గండం గడుస్తుందన్న ఆశతో సంతోషించారు దగ్గరున్నవారు. కానీ స్వామీజీ ఆమె వంక నిశితంగా చూసి, నీ భర్త సంగతి నేను చూసుకుంటాను. నీకేం భయం లేదు. దుఃఖపడవద్దు. వెళ్ళిపో. ఇటూ అటూ వేళ్లాడకు. నిశ్చింతిగా వెళ్ళిపో అన్నారు గంభీర స్వరంతో. ఆ మాటతో జయమ్మగారి కళ్లల్లో దైన్యం పోయింది. ఆవిడ నోట్లో స్వయంగా తీర్థం పోసి వచ్చేశారు స్వామీజీ. 1969 ఆగస్టు 15వ తారీఖు తెల్లవారుజామున ఆమె ఈ శిథిల శరీరాన్ని వదిలేసింది. ఆ దంపతులిద్దరివి కర్మక్షయం కోసం వచ్చిన జన్మలని, వాళ్ళకిక జన్మలు లేవని స్వామీజీ చెప్పారు. త్రిమత సమ్మేళనం. ఆశ్రమ చరిత్రలోని ప్రధాన ఘట్టాలలో ఒకటైన త్రిమతాచార్య సమ్మేళనం ఈ 1971లోనే జరిగింది. హిందూ మతాన్ని విశాల విశ్వధర్మంగా దర్శించే స్వామీజీకి ఇందులో అకాండ తాండవం చేస్తున్న అంతర్గత వైషమ్యాలు ఆది నుంచి బాధాకరంగానే ఉంటున్నాయి. భారతీయుల ధర్మం సనాతన ధర్మం. మానవజాతి దిగజారి జంతుజాతిలో పడిపోకుండా, వికటించి రాక్షస జాతిగా వెర్రితలలు వేయకుండా నిలబెట్టగల శక్తి గలది కనుక ఇది ధర్మమైంది. పై రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా పర్యవసానం యావన్ మానవజాతికి శాశ్వత వినాశనమే. దీన్ని నివారించి మానవజాతిని మానవజాతిగా నిలబెట్టి ఉంచుతోంది కనుక ఇది మానవ ధర్మం అయింది. మానవ సృష్టి ఎంత సనాతనమైనదో ఈ ప్రక్రియ అంత సనాతనమైనది కనుక ఇది సనాతన ధర్మమైంది. ముందు వేడి పుట్టి తరువాత అగ్ని పుడుతుంది. ముందు చల్లదనం పుట్టి తరువాత మంచు పుడుతోంది. ఇది సృష్టిలో ఉన్న వ్యవస్థ కనుక మానవ ధర్మం ముందు పుట్టి తరువాత మానవ జాతి పుడుతుంది. అందుకే మానవ ధర్మానికి మానవుడు కర్త కాదు. మానవ జాతికి కర్త ఎవడో అతడే ఈ మానవ ధర్మానికి కర్త. ప్రజాస్వామ్యానికి లాగానే మానవ జీవితానికి పరిమితమైన స్వాతంత్రం భగవద్దత్తమైన వరం. ఆ స్వాతంత్రపు పరిమితి ఏమిటో ఎరుగ చెప్పవలసిన బాధ్యత ఆయన మీదే ఉంది గనుక భావితాత్ములైన మహర్షుల మహితాంతఃకరణాలలో ఆయన తన నాదాలను వెలయింపచేశాడు. ఆ అంతర్ద్రష్టలే మంత్రద్రష్టలు, ఆ నాదాలే వేదాలు. చట్టానికి వివరణలు అవసరమవటం సహజమే. అధికారికులైన న్యాయమూర్తులు చేసిన వివరణలే ప్రామాణికాలవుతాయి. ఆ వివరణలే స్మృతులు, పురాణాలు, ఆగమాలు. మానవుడి చుట్టూ ఉన్న బహిర్బ్రహ్మాండ గోళ నిర్మాణం ఎంత జటిలమైనదో, అతని శరీర నిర్మాణం ఎంత జటిలమైనదో, ఈ రెంటిలో ఉన్న అణువుల అంతర్నిర్మాణం ఎంత జటిలమైనదో, అంతకన్నా జటిలమైనది మానవజాతికే మూలభూతమైన మహాశక్తి యొక్క తత్వం. అదే ఆత్మతత్వం. ఇది ఇంత జటిలమైనది కనుకే దీని నిర్ణయంలో అనేక అభిప్రాయ భేదాలు పుట్టి ముని సంఘాలలో వాదోపవాదాలు చెలరేగాయి కనుకే అన్నింటికీ పరిష్కారంగా భగవంతుడైన వ్యాస మహర్షి బ్రహ్మసూత్రములు అనే మహాగ్రంథం రచించాడు. కలికాలం ప్రమాదకరమైనది. ఆ పరిష్కార గ్రంథం మీద కూడా అభిప్రాయ భేదాలు మొదలై నదులై వరదలై పొంగులెత్తినాయి. పరాత్పరమైన జీవాత్మ పరమాత్మల స్వరూపం ఒకటే అని, కాదు రెండని, కాదు ఒక విధంగా ఒకటి, ఒక విధంగా రెండని 3 రకాల వాదాలు చెలరేగాయి. అవే అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు. ఇవే త్రిమతాలు. ఈ 3 రకాల అభిప్రాయాలకు అనగా మతాలకు ప్రధాన ప్రచారకులు శ్రీ శంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు. వీరే త్రిమతాచార్యులు. వీరి పరంపరా ప్రాప్తులైన మఠాధిపతులను కూడా త్రిమతాచార్యులనే పిలుస్తారు. అయితే ఈ ఆచార్యులందరూ ఆ పరతత్వం దాకా చేరని వారికి కావలసిన సాధన మార్గాల విషయంలో విభేదించలేదు. శుద్ధ సాత్వికత్వాన్ని ఆధారంగా చేసుకున్న నిర్మల భక్తి, నిశ్చల యోగము అందరికీ సమ్మతమైనవే. ఇవి సిద్ధించినాక పరతత్వం మాట. ఆ స్థితిలో ఒకవేళ అభిప్రాయ భేదం ఉన్నా దానికి తత్వ జిజ్ఞాసయ చరమ లక్ష్యంగా ఉంటుంది. అది కలహాలకు దారి తీయదు. కానీ
తత్వదృష్టి మాట తాతలకే వదిలేసి ముఖానికి చేసుకునే అలంకారానికో, ఉల్లాసానికై ఆచరించే పండగకో, భగవచ్చక్తికి సంకేతంగా పెట్టుకున్న రూపానికో ప్రాధాన్యం ఇచ్చి దానిలో అహంకారం గుదిగుచ్చి ఒకే ఇంట్లో వేరువేరు కుంపట్లతో వంటకు నాంది పలికారు కొందరు పూర్వీకులు. అంతటితో ఆగితే అది కలి ప్రభావం ఎలా అవుతుంది? వీరశైవం పేరిట, వీర వైష్ణవం పేరిట, వైదిక స్మార్తం పేరిట పొంగించిన రక్తపుటేర్లతో గత చరిత్ర పుటలన్నీ పంకిలమైనాయి. ఈలోగా తురుష్కులు, ఆ పైన ఆంగ్లేయులు, వీరిద్దరినీ మించి నాస్తిక హేతువాదులు వచ్చి చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా మింగుతూ వచ్చారు. ఈ విపత్కర పరిస్థితులలో ఎప్పటికప్పుడు ఆపద్ధర్మాలే ఆచరించుకోవటాన్ని తరతరాలుగా అలవాటు పడిపోయిన భారతీయ జాతికి తన సహజసిద్ధ స్వధర్మం పూర్తిగా మరుగున పడిపోయింది. ఆపద్ధర్మమే అసలు ధర్మమై రాజ్యం చేసే దుస్థితి వచ్చింది. ఇంకా కళ్ళు తెరవకపోతే కళ్ళు తెరిచి కరదీపిక పట్టుకొని తన అసలు దారి తను వెతుక్కోవాలనే తపన ఇప్పటికైనా కలగకపోతే ఇక ఈ త్రిమతాల నామరూపాలు తమను మింగివేసిన తిమింగిలాల కడుపులలో జీర్ణమైపోవా? అది అలా జరిగితే వారి తత్వభేదాలతో పాటే వాటికి పునాదులైన భక్తి మార్గము, యోగ మార్గము కూడా అంతరించిపోవా? అవి అంతరించిపోతే సనాతన విశ్వమానవ ధర్మపు కూకటి వేళ్ళు కుళ్ళిపోయి మానవజాతి శిథిలమైపోదా? ఈ ఘోర విపత్తును పసిగట్టి కూడా స్తబ్దంగా చేతులు కట్టుకు కూర్చోవలసిందేనా? ఇది స్వామీజీ తపన. ఎంతో కాలంగా ఉన్న తపన. బెంగుళూరులో తిమ్మన్నగారి ఇంట్లోనూ, కెసరేలో మనోహర్ గారితోనూ వ్యక్తం చేసిన తపన. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. వాటి స్థానంలో మఠాలు, మఠాధిపతులు వచ్చారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో ధర్మమే అక్కరలేదనే ప్రభుత్వాలు అధికారంలో చెలరేగుతున్న గడ్డు రోజులలో ధర్మాన్ని తిరస్కరించటమే గౌరవప్రదమో అలంకారము అయిన ఈ రోజుల్లో ఈ మఠాధిపతులు తమ శక్తియుక్తులన్నీ వినియోగించి తపశ్శక్తి ధారపోసి తమ తమ పరంపరా ధర్మాన్ని నిలబెడుతున్నారు, కనీసం అణువంతైనా. కానీ ఎవరికి వారిదొక రాజ్యమే. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు సరిగదా, ఒకరి మొహం ఒకరు చూసుకోరు. వీరి భక్తులలో సగానికి సగం మంది, అందులో ముఖ్యంగా సంపన్నులు, అన్ని చోట్లకు తిరుగుతారు. అది మఠాధిపతులకు తెలుసు. అయినా సరే వీరు మాత్రం ఒక ఇంటిమీది కాకిని మరో ఇంటిమీద వాలనీయరు. ఇది దక్షిణ భారతంలో మరింత ఎక్కువ. ఈ పరిస్థితి మారాలి. ముందు కలిసి మాట్లాడుకునే స్థితి వస్తే సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. ఈ పని ఏ మఠాధిపతి మొదలు పెడితే ఆయనకు ప్రమాదం. అవతలి వాళ్ళు తిరస్కరిస్తే అది తమ మఠానికే అవమానమని భావిస్తున్నారు. దీనికి ఒక మార్గం చూడాలి. ముందు వీరిని కలపాలి. ప్రథమ సమావేశంలోనే చర్చలకు రూపం ఏర్పడదు, నిజమే. కానీ ముందు పిల్లి మెడలో గంట కట్టాలి. అప్పుడు తక్కిన పనులు క్రమంగా వాటంతట అవే జరుగుతాయి. ఈ సాహసకృత్యం చేయగల ధైర్యం ఎవరికి ఉంటుంది? స్వామీజీకి తప్ప. అయితే ఇది కేవలం సాహసంతో జరిగే పని కాదు. లోతైన ఉపాయము, అచంచలమైన కృషి ఉండాలి. అవును, గత 20 ఏళ్ల తపన, గత 5 ఏళ్ల కృషి ఫలితంగా త్రిమతాచార్యులను తమ ఆశ్రమంలో ఒకే వేదిక మీద సమావేశపరచగలిగారు స్వామీజీ. 3 రోజుల పాటు జరిగిన ఈ మహాసభలలో అద్వైత మతం తరపున శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు, ద్వైత మతం తరపున ఉడిపి పెజావరపు మఠాధిపతులు విశ్వేశ్వరతీర్థ శ్రీపాదులు, విశిష్టాద్వైత మతం తరపున మెలుకోట యతిరాజ మఠాధిపతులు శ్రీ యదుగిరి స్వామివారు పాల్గొన్నారు. తమ దివ్య ప్రసంగాలతో వేలాది ఆస్తికులను ఉర్రూతలూగించారు. అసామాన్యమైన స్థాయిలో పండిత సభలు నిర్వహించారు. నిరంతరం బృహత్తర పండిత సభలు నిర్వహించటానికి పేరుపడిన కంచిపీఠాధిపతులే ఇంతటి విద్వత్ సభను ఇంతకు ముందు తాను చూసి ఉండలేదని కీర్తించారంటే ఆ సభా సౌందర్యాన్ని మనం ఊహించుకోవచ్చు. త్రిమతాధ్యక్షులు అధ్యక్షులై ఉన్న ఆ పండిత మహాసభలు 1. 3 మతాల వారికి భక్తి ఆధారస్తంభమని, 2. ఆ భక్తి విషయంలో ఎట్టి అభిప్రాయ భేదాలు లేవని, 3. త్రిమతాధిపతులు వారి భక్తులు ఈ భక్తి ప్రచార విషయంలో కలిసి పనిచేయాలని, 4. మన సనాతన సంస్కృతికి మూలమైన సంస్కృతాన్ని
అందరూ అభ్యసించి ఆదరించాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ సందర్భంగా ఈ తీర్మానాంశాలను వివేచన చేస్తూ పీఠాధిపతులు, పండితులు చేసిన మహోపన్యాసాలు శ్రోతలలో ఆస్తిక చైతన్యాన్ని రగులుకొల్పినాయి. ఆచార్యులు ముగ్గురు తమ తమ ఉపన్యాసాలలో ఇలాంటి చారిత్రాత్మకమైన, అద్వితీయమైన త్రిమతాధిపతి సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు స్వామీజీని ముక్తకంఠులై అభినందించారు. ఇతరులకు దుస్సాధ్యమైన ఈ మహాసభల ముగింపులో ప్రసంగిస్తూ, ఇది భక్తియోగ స్థానం. ఇక్కడికి త్రిమతాచార్యులు రావటం వల్ల భక్తులైన వారందరికీ ఆశీస్సులు లభించాయి. 3 మఠాల వారికి ఆదరణీయమైన మఠం నిర్మించటమే మా ఆశయం. త్రిమతాచార్యుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించుదామనే తలంపు ఉన్నది అన్నారు స్వామీజీ సభాసదుల హర్షధ్వానాల మధ్య. ఆ తర్వాత స్వామీజీ చేసిన పని ఎవరూ ఊహించనిది. చరిత్రలోనే అపూర్వమైన ఈ మహాసభలకు సంకేతంగా త్రిమతాచార్యుల పేరు మీద ఒక భవనం నిర్మించదలిచామని, దానికి త్రిమతాచార్యులు కలిసి శంకుస్థాపన చేయమని కోరారు స్వామీజీ. ఆ మహాభవనం పేరు రామానుజ మధ్వశంకర కుటీరము. పేరు మరీ పెద్దదైంది కనుక రామశంకర కుటీరం అంటామన్నారు స్వామీజీ. సాధు సాధు అన్నారు త్రిమతాచార్యులు. రా మా అనే అక్షరాలు విష్ణు శివ మంత్రాలకు సంకేతాలు. ఆ మాట త్యాగరాజస్వామివారు కూడా ఒక కీర్తనలో చెప్పారు. అందుచేత రామశంకర కుటీరం అనే పేరు వల్ల త్రిమతాచార్యుల పేర్లు మాత్రమే గాక శైవ వైష్ణవ భావాలకు కూడా సమానత్వం తెచ్చి ఏకీకరణ సూత్రంలో సునాయాసంగా ఇమిడ్చారు స్వామీజీ. అందుకే ఆచార్యులు ముగ్గురు అభినందించారు. కొన్ని సంవత్సరాల క్రిందట వశిష్ఠ వామదేవుల సారథ్యంలో అన్నపూర్ణ మందిరం వెనుక ప్రాంతాలలో గుంట తవ్వి కొన్ని విగ్రహాలను తీసిన చోట ఇప్పుడు శంకుస్థాపన చేయించారు స్వామీజీ. ఆనాడు తన గదిలో దాచి ఉంచిన మట్టిలో కొంత భాగం తెప్పించి ఆ మట్టిని ఇటుకలను ఒక పళ్ళెంలో ఉంచి స్వామీజీ స్వయంగా పట్టుకుని ఉండగా ముగ్గురు ఆచార్యులు ఒక్కొక్క రాయి అక్కడ స్థాపించి అర్చించారు. ఇక్కడ ఇంత సంరంభంగా ఉత్సవాలు జరుగుతూ ఉండగానే ఒక వైష్ణవ భక్తురాలికి కలలో పెళ్లి జరిపించి వచ్చారు స్వామీజీ. అప్పటికి స్వామీజీని గూర్చి విననైనా వినని ఆ భక్తురాలికి నిజంగా స్వామీజీ వివాహం జరిపించేసరికి మరో 2 ఏళ్లు పట్టింది. కానీ ఆ కళ్యాణానికి ఈ మహాసభే సరియైన శుభముహూర్తమని స్వామీజీ భావించారు కాబోలు ముందుగా ఆ పెళ్లి కలలో జరిపించేశారు. ఆ విధంగా త్రిమతాల సామరస్యానికి సంకేతంగా వెలసిన రామశంకర కుటీరం అనేక గదులతో, సామూహిక యోగాభ్యాసానికి అనువైన పెద్ద హాలుతో, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువైన అంతర్గృహ రంగస్థలంతో మహాభవనమై ఆశ్రమ ఉత్సవాలన్నింటిలో వందలాది దేశ విదేశీయులకు వసతి కల్పిస్తూ త్రిమత సామరస్య సందేశాన్ని భక్తులందరికీ వెదజల్లుతోంది. ముగ్గురు పీఠాధిపతులకు ఏకకాలంలో ఏర్పాట్లంటే సామాన్యమైన పనిగాదు. ఎవరి పీఠ సంప్రదాయాలకు, సౌకర్యాలకు కావలసిన ఏర్పాట్లు వారికి విస్తారంగా చూడవలసి ఉంటుంది. ఇది నిజానికి ఆశ్రమ ఆర్థిక స్థితికి తలకు మించిన పని. కానీ అనేక మంది సమర్పితాత్ములైన భక్తులు ఈ బృహత్తర మహత్తర కార్యక్రమాలకు శారీరక, ఆర్థిక, మానసిక సేవలందించి ధన్యులయ్యారు. వారిలో మద్రాసు చంద్రరావు గారి పేరు, కొచ్చిన్ పరశురాం గారి పేరు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఈ ఉత్సవాల కోసం చాలా ముందుగానే వ్యాపారానికి సెలవిచ్చి ధర్మపత్ని సమేతంగా ఆశ్రమంలో మకాం పెట్టిన పరశురాం గారు ఉత్సవాలు కాగానే ఇక బయలుదేరతాను స్వామీజీ అన్నాడు. ఇప్పుడొద్దు, ఇంకా పనులున్నాయిగా అన్నారు స్వామీజీ. మానవ బుద్ధి ఎంత జాగ్రత్తగా ఉన్నవాడికైనా ఏదో సమయంలో ఏదో వక్రత పుట్టించకుండా ఉండదు. పనులు అలాగే ఉంటాయి. సంవత్సరమంతా నేను చూస్తున్నానా, నా కోసం ఆ పనులు ఆగిపోతాయా అనిపించింది పరశురాం గారికి. ఈ మాట పెట్టే బేడ చేత్తో పుచ్చుకొచ్చి బయలుదేరుతున్నాం స్వామీజీ అన్నాడు. సరే అన్నారు స్వామీజీ. బస్టాండ్కి వచ్చేసరికి సరిగా చివరి 2 టికెట్లు వీరి కోసం ఎదురు చూస్తున్నాయి. తమ అదృష్టానికి మురిసిపోతూ బస్సెక్కి కూర్చున్నారు. చీకటి పడే వేళకు కొండదారి దగ్గరకు చేరింది బస్సు. రోడ్డు ప్రమాదకరమైనది. అయినా ఆ డ్రైవర్కు అది బాగా అలవాటే గనుక నిర్భయంగానే తోలుతున్నాడు. ప్రయాణికులంతా కునికిపాట్లు పడుతున్నారు. ఇంతలో ఒక మలుపులో ఎదురుగా వచ్చిన లారీ గుద్దుకోవటము, బస్సు పక్క లోయలోకి దొర్లిపోవటము ప్రయాణికులకు తెలీదు.
వాళ్లకు తెలిసిందల్లా ఉన్నట్టుండి తామంతా పల్టీలు కొట్టేస్తున్నారు. హాహాకారాలు, ఏడుపులు, పెడబొబ్బలు, తలకాయలు పగలటాలు, కటిక చీకటి, గందరగోళం. ఇంతే. అంత అడ్డదిడ్డంగా పల్టీలు కొడుతున్నా బస్సు విరిగిపోలేదు. అది గట్టిదే. కానీ వాకిలికి దగ్గరలో ఉన్న వారనేక మంది నిప్పురవ్వలు ఎగిరిపడ్డట్టు ఎగిరిపడ్డారు. ఆ తర్వాత వాళ్ళెటుపడ్డారో తెలియటం లేదు. మరికొందరు తలలు చితికిన తాచుపాముల్లాగా కిటికీల మీద వేళ్లాడుతున్నారు. మరికొందరు బస్సులోనే సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి ఎముకలు విరిగి మెలికలు తిరుగుతున్నారు. ఎవరెటు పడుతున్నారో, ఏది ఏ మూల తగులుతోందో, చేతికేది దొరుకుతోందో, ఏది కిటికీలలోంచి దొర్లుకుపోతోందో, ఎవరి మీదకెవరు దూకుతున్నారో ఎవరికీ ఏమీ తెలియటం లేదు. ఎవరికీ ఆలోచన లేదు. ఉన్నదల్లా భయం, దుఃఖం, అసంకల్పిత ప్రతీకార చర్య మాత్రమే. 15-20 పల్టీలు కొట్టిన ఆ బస్సును చివరకు ఒక పెద్ద మర్రి చెట్టు ఎదురు రొమ్మొడ్డి నిలబెట్టేసింది. బస్సు ఆగేసరికి పరశురాం గారు సరిగా వాకిలి దగ్గర చువ్వ పట్టుకుని వేళ్లాడుతున్నాడు. ఆయన భార్య 3 మనుషుల కింద పడిపోయి ఉంది. బాధ మరీ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అది తెలియకుండా ఉండటం భగవంతుడు మానవులకిచ్చిన వరాలలో ఒకటి. బస్సు ఆగంగానే ఆత్రంగా నేల మీదకు దూకిన ఆ జీవులకు ఒకరి సంగతి ఒకరికి పట్టటం లేదు. వారి ఒంటి మీద దెబ్బలు కూడా వారికి పట్టటం లేదు. ముందు ప్రమాద స్థలం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనేదే వాళ్ల తాపత్రయం. సుమారు 100 అడుగుల ఎత్తులో రోడ్డు ఉంది. చీకటి, ఎటుపోవాలో తెలీదు. బ్రతికి నడవదగ్గ స్థితిలో ఉన్నవారు ఎవరికి వారు సొంత మనుషుల కోసం, సామాన్ల కోసం వెతుక్కుంటున్నారు. మరికొందరు పెద్దగా శోకాలు పెడుతున్నారు. పరశురాం గారికి తన సామాన్లలో పెట్టె ఒకటి మాత్రం దొరికింది. భార్య వెర్రి భయంతో స్వామీజీ, స్వామీజీ అని అరుస్తోంది. జనం ఎవరికి వారు గబగబా పైకెక్కి రోడ్డు చేరే ప్రయత్నం చేస్తున్నారు. కొండ నిట్టనిలువుగా లేదు. అప్పుడు మనసులో ఉన్న ఉద్వేగాన్ని బట్టి పరశురాం గారికి, ఆయన భార్యకి రోడ్డు మీదకి ఎక్కటం పెద్ద కష్టం కాలేదు. రోడ్డు మీద అడపాదడపా ఇటు అటు ఏవో వాహనాలు పోతూనే ఉన్నాయి. ఈ జనం ప్రతి వాహనాన్ని చెయ్యెత్తి ఆపుతూనే ఉన్నారు. కానీ ఏ వాహనమూ ఆగట్లేదు. కానీ వాళ్ళంతా ఆ దగ్గరలోనే ఉన్న సత్యనగర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. అందువల్ల కొంతసేపు అయ్యేటప్పటికీ పోలీసు బృందాలు దిగినాయి. ఇంతా చేస్తే అప్పటికి రాత్రి 8:30 అయింది. పోలీసులు అందర్నీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఈ దంపతులకు ప్రమాదం ఏమీ లేదన్నారు. ఇక అక్కడ ఉండబుద్ధి కాక వెంటనే రైల్వే స్టేషన్కి వచ్చి రైలెక్కారు దంపతులు. రైలెక్కి కుదుటపడ్డాక అప్పుడు కనిపించింది. ఇద్దరి బట్టలు పూర్తిగా రక్తసిక్తమై ఉన్నాయని, ఇద్దరి ఒళ్ళు పూర్తి గాయాలై ఉన్నాయని. ఇంటికి వెళ్ళంగానే పరశురాం గారు ఆశ్రమానికి ఫోన్ కాల్ బుక్ చేశాడు. అప్పటికే ఆశ్రమానికి ఫోన్ రాలేదు కానీ ఈ త్రిమత ఉత్సవాల కోసం పెట్టిన తాత్కాలిక ఫోను ఉంది. ఆ లైను దొరకటానికి 3 గంటలు పట్టింది. లైను రాగానే పరశురాం గారిని మాట్లాడనీయకుండా స్వామీజీయే మాట్లాడారు. పరశురాం, భయపడకు. జరిగిందంతా నాకు తెలుసు. ఇప్పుడు మీ ఇద్దరికీ ఏమీ భయం లేదు. ఇంతవరకు నేను ఎవరి విషయంలోనూ గరుడుణ్ణి వాడలేదు. మీ విషయంలో వాడవలసి వచ్చింది. ఆ గరుడుడే మీ ఇద్దరినీ కాపాడాడు. స్వామీజీ మాట విన్నాక స్వామీజీకి ఇంత శ్రమ కలిగించినందుకు పరశురాం గారు పశ్చాత్తాపడ్డాడు. ప్రథమ శాఖ. స్వామీజీ అనంతపురం భక్తుల మీద ప్రత్యేక ఆదరం చూపిస్తూ ఉన్నదాని అంతరార్థం 1971 ఏప్రిల్ నెలలో గాని ఆశ్రమీయులకు తెలియలేదు. అప్పటికే అధిక సంఖ్యలో ఏర్పడ్డ అనంతపురం భక్తులు స్వామీజీకి స్వస్థానమైన బొమ్మేపర్తిలో గల కొద్దిమంది భక్తులను కలుపుకొని బొమ్మేపర్తి గ్రామంలో జయలక్ష్మీమాత భౌతిక కాయానికి అంతిమ సంస్కారం చేసిన స్థలాన్ని కొన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రింద ఆ స్థలంలో తాను చూసిన తెల్లని వెలుగు ఇప్పటికీ ఇంకా వెలుగుతూనే ఉండటం బట్టి అది ఆ స్థలమే అని స్వామీజీ గుర్తించారు. ఆ తర్వాత కొందరు గ్రామ వృద్ధులు నిజమే, రాములమ్మ గుడి దగ్గర జువ్వి చెట్టు, జమ్మి చెట్ల మధ్యలోనే ఆ రోజు కార్యక్రమం జరిగింది అని గుర్తు చేసుకున్నారు. ఆ స్థలం ఆ ఊరి దృష్టిలో రుద్రభూమి కావచ్చు, కానీ అక్కడి శాశ్వత జ్యోతి ప్రవాహాన్ని గుర్తించిన వారికి అది సాక్షాత్ కైలాస భూమి. అందుకే అది స్వామీజీకి హృదయప్రియమైన మహాక్షేత్రం. స్వామీజీ భక్తులకు అది సమస్త శుభ పరంపరా నిలయమైన కళ్యాణ క్షేత్రం. భక్తులు కొన్న ఆ పవిత్ర స్థానంలో స్వామీజీ ఒక గట్టు కట్టించారు. ఆ గట్టును స్వామీజీ ఏప్రిల్ 29, 1971 నాడు ఆవిష్కరించారు.
నిప్పులు చెరిగే మండుటెండలు కాసే ఆ నడివేసవిలో ఆ రోజున అక్కడ రోజల్లా చల్లగాలులు వీచాయి. చిరుజల్లులు పుష్పవృష్టిగా చిందులేసినాయి. ఆ క్షేత్రావిర్భావంలో ఆ బొమ్మేపర్తి గ్రామానికి జయలక్ష్మీపురమని రెండవ పేరు ఏర్పడ్డది. అల్పారంభంగా ఆ గట్టు అక్కడ వెలిసే రోజున అనంతపురం భక్తులకు అది ఉత్తరోత్తర ఒక మహాక్షేత్రంగా వికసించబోతోందని గాని, అసలు స్వామీజీ ఆశ్రమానికి యావత్ ప్రపంచంలోనే అనేకానేక శాఖలు విస్తరిస్తాయని గాని తెలియకపోవచ్చు. కానీ జయలక్ష్మీమాత చల్లని కనుచూపుల నీడలలో స్వామీజీ ఆశ్రమానికి జయలక్ష్మీపురంలో ప్రప్రథమ శాఖ మొలకెత్తింది. 31వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.